నాని అన్న. ఏం చేస్తారన్న మీరు? లారీ డ్రైవర్ అన్న. ఎక్కడన్నా మీది? ఇక్కడ రాణిగారి తోట. సో ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నెల రోజుల్లో ఉండబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు పోటీ చేయబోతున్నారు. మరోపక్క దేవినేని అవినాష్ గారు కూడా పోటీ చేస్తున్నారు. గద్దె మోహన్ గారే గెలుస్తారండి. గద్దె మోహన్ గారే గెలుస్తారు. అంటే ఆయన మంచి మనిషి. అది దాని గురించి ఆయనకే ఓట్లు, మా ఓట్లు. ఈరోజు ఇక్కడ దేవినేని అవినాష్ గారు సవాల్ చేస్తున్నారు కదా, నేను గెలుస్తానని చెప్పి మాట్లాడారు. అలా ఏమి ఉండదండి. మంచి మనిషికే ఓటేసేది. ఎవరైనా ఒక రూపాయి తీసి వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని కాదు కదా, మంచి మనిషికే కదా. మన ప్రజల్లో మన అందరూ బాగుపడేది గద్దె మోహన్ రావు గారే చేస్తాడు. దాని గురించి అంటే ఇక్కడ ఇప్పుడు ఈరోజు వాడంతా మేమే కట్టించామని అంటున్నారు ఈరోజు వైసీపీ వాళ్ళందరూ. ఏం చెప్తారు? లేదండి చంద్రబాబు నాయుడు గారే కట్టించాడు. ఆయనే కట్టించాడు. కొద్దిగా ఆయన పార్క్ అనేది, పార్క్ ఉంది చూసారా, ఇది ఆయన చేసాడు. ఇది అంతే. గోడ కట్టించింది అయితే, ఈ మొత్తం గోడ కట్టించింది అన్నీ అయితే చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్క్ అనేది చేసింది జగన్ గారు. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో 2 సార్లు చూసాం కదా గద్దె రామ్మోహన్ గారిని, ఈసారి అవినాష్ని చూద్దామని చెప్పి ఇలాంటి టాక్ వస్తుంది అంటున్నారు. ఏమంటారు? లేదండి, ఆయనే వస్తారండి. గద్దె మోహన్ రావు గారే వస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళ గురించి బాగా నమ్మే మనిషి ఆయన. దాని గురించి అంటే మగవాళ్ళు ఓట్లు పడిపోయినా ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ పడిపోతాయి. ఎందుకంటే పిల్లల గురించి వీళ్ళు వచ్చి అనుకో రవిజీజం రాజకీయం ఎక్కువైద్దండి. అది దొరకారు. ఎక్కడ బాబాయ్ మీది? ఇక్కడే పోలీస్ కాల్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో. ఈ రోజున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి, టీడీపీ కూటమి ద్వారా విజయవాడ తూర్పు నియోజకవర్గం. మరోపక్క దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు గద్దె రామ్మోహన్ వస్తున్నాడు ఈ ఏరియా. మరి ఈ తడ కూడా ఆయన రావచ్చు అని అంటున్నారు. అది అట్లా ఉంది పరిస్థితి. అంటే ఎందుకని అంటారు? ఎందుకు ఉంది, మీకు ఎలా ఉందే ఉంది, మేము చెప్పేదే ఉంది. పెద్దవాళ్ళం చెప్పుకోవడం కాదు. ఇవాళ ఇస్తున్నాడు అమ్మఒడి అవి అని రేట్లు చూస్తే మండిపోతున్నాయి. కరెంటు బిల్లు ఎంత వస్తుందన్న, ఎగస్ట్రా బిల్లు ఇది కాకుండా 200 ఎగస్ట్రా వస్తుంది చేస్తున్నాడు. ఇవన్నీ భారం అయిపోతున్నాయి కదా మనకి. ఇట్లా ఉన్న పరిస్థితి. ఎవడొస్తాడో తెలియదు. నాన్న జనాల మట్టికి మార్పు వచ్చిందని అనుకుంటున్నారు. ఎంతవరకు అవే అంటే ఈరోజు రిటర్నింగ్ వాల్ కట్టారు కదా, అదంతా మేమే కట్టించామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? వైసీపీ వాళ్ళు గద్దె రామ్మోహన్ ఫస్ట్ మొత్తం రోడ్డు అంతా గోడ కట్టించింది వాళ్ళే, టీడీపీ గవర్నమెంట్లోనే. వీళ్ళు వచ్చాక ఈ మధ్య ఆ ఇసుక పోచి అవి పోచి అక్కడ చెట్లు పెట్టి వాళ్ళు చేశారు. ఫస్ట్ పెట్టుకి గద్దె రామ్మోహన్ అదే మన చంద్రబాబు ఉండగానే చేశారు. అది పరిస్థితి. మరేంటి ఈసారి మెజారిటీ ఏమైనా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి ఈ నియోజకవర్గం? వస్తుంది. ఆయన మంచివాడే. ఆయన పని ఆయన సక్రంగా చేసుకుంటాడు. ఇబ్బందులు ఏం లేవు. అది బాగానే వస్తాడు ఆయన. ఆయన మట్టికి వస్తాడు పక్క. అది నాకు తెలిసిన వరకు చెప్పా. నా పేరు రావయ్య. ఏం చేస్తుంటారు బాబు? నేను 5 ఏళ్ళు కూర్చుంటున్నా. ఎక్కడ బాబాయ్ మీది? మరి ఇక్కడ అంటే ఏరియా పేరేంటి? గుప్తేశ్ నగర్. బాబాయ్ ఎలక్షన్స్ నెల రోజుల్లో ఉండబోతున్నాయి కదా, ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు ఉమ్మడి కూటమితో వస్తున్నారు. మరోపక్క దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? గద్దె రామ్మోహన్ వస్తుంది. అంటే ఎందుకని బాబాయ్? ఎందుకా వైసీపీ నాకు నమ్మే నాకు తెలియదు. మరి చేసిన 5 సంవత్సరాలు అది. అంటే మీకు పథకాలు ఇచ్చి న్యాయం చేసామన్నా? పథకం ఆడి స్వాతగారి సొమ్మ ఆడి బాబు సొమ్మ అనకూడదని మన దగ్గర తెగి మనకే కడుతున్నాడు. కరెంటు బిల్లు, నూనె బిల్లు, ఎవడమ్మ మోసం, చెత్త పనులు, ఏం తగ్గింది గ్యాస్ బండ్లు అంతా. అది బాబాయ్ అంటే ఇక్కడ మీ ఏరియాలో గోడ అంతా మేమే కట్టించామని అంటున్నారు ఈ రోజున, ఏం చెప్తారా? గోడ తాతగారి సొమ్ము వేసి కట్టాడా? గవర్నమెంట్ పైకి ఒడిగితే కట్టాడు. పై ఒడిగిపోతే నువ్వు ఏం చేస్తా? అది పై ఒడి బియ్యుతున్నాడు ఇవాళకి కూడా. వాడి పేరు చెప్పుకొని తింటున్నారు. మరి వాడికి అమ్మట చూపిస్తుంటే మీరు ఏం చేసి మీకు కొన్ని కోట్లు. మరి ఇది ఎందుకు? దేనికన్నా పనికొద్దా? దీనికి ఎన్ని కోట్లు? లేనివాడికి కాడ ఇడ్లీ పట్టాలు ఇచ్చి ఇంట్లో పంపుతట్టుండదే. నేను గెలవాలి, నేను ఇవ్వాలంటే. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు చెప్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలో మేము డెవలప్ చేశాను, ఈ గోడ కట్టించాను అని చెప్పి మొత్తం మేమే పూర్తి చేసామని అంటున్నారు కదా. ఆయన ఎక్కడికి గెలిచాడని దేవినేని చెబుతున్నాడు. అసలు ఎక్కడికి గెలిచి వచ్చాడని చెప్పు. ఆయన కాకపోతే అది డిగ్రీ తీసుకున్నాడు వైసీపీ. అంతేగాని అది కట్టింది అంతకుముందు కట్టింది కొంత.
కొంత వీళ్ళు పూర్తి చేశారు. ఓకే, అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారిని 2 సార్లు చూసాం కదా, మళ్ళీ మార్పు కోరుకుంటున్నామని అని చెప్పి అంటూ ఉన్నారు చాలామంది, ఏమంటారు దాన్ని? దానికి మార్పు రాదు, గద్దె రామ్మోహన్ రాదు. ఓకే ఓకే. మా పేరు వెంకటేశ్వర. ఏం చేస్తున్నారు సార్ మీరు? నిన్న లారీ మెకానిక్. ఎక్కడ సార్ మీది? నాది ఇక్కడే బాలాజీ నగర్. బాలాజీ. సార్, అంటే ఎలక్షన్స్ నెల రోజుల్లో ఉండబోతున్నాయి. ఇక్కడ ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు కూటమితో వస్తున్నారు, మరోపక్క దేవినేని అవినాష్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు, ఏం చెప్తారు? గద్దె రామ్మోహన్ వస్తాడు. అదే అంటే ఎందుకని అంటారు సార్? ఆయనకి నేమ్ ఉంది ఇక్కడ. అదే ఏదైనా కానీ ఆయన బాగా తిరుగుతాడు, ఏదన్నా ఉన్నా కానీ బాగా అనుకూలంగా ఉంటాడు. ఎంత లేబర్ అయినా కానీ అంతా వచ్చి కలుస్తూ ఉంటాడు. అలా ఉంటుంది. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు కదా, ఈరోజు మేమే కట్టించామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, మొత్తం ఏమంటారు? అయ్యన్నట్టు మాటలు గద్దె రామ్మోహన్ కట్టించింది, వాళ్ళు శాంక్షన్ చేసింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కావాలని చెప్పి చంద్రబాబుని తీసుకొచ్చి కూడా ఇవన్నీ చేయించింది. అది వీళ్ళన్నీ ఒట్టి మాటలు. కాకపోతే వీళ్ళు ముందు కావాలని చెప్పి వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ గద్దె రామ్మోహన్ ఫైట్ చేస్తేనే ఆయన వచ్చి చేయించాడు, అంతేగాని వీళ్ళు చేయించింది ఏం కాదు. సరే, అంటే ఈ రోజున గద్దె రామ్మోహన్ గారిని 2 సార్లు చూస్తాం కాబట్టి ఈసారి మళ్ళీ మార్పు కావాలని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అయినా కానీ రాడు, గద్దె రామ్మోహన్ వస్తాడు అంతే. ఓకే, అంటే ఏమన్నా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా ఈసారి గద్దె రామ్మోహన్ గారికి, ఏం చెప్తారు? మెజార్టీ వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది, ఎక్కువే వస్తుంది, ఇంత ముందు కన్నా కూడా ఎక్కువ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సత్యనారాయణ ఎక్కడ సార్ మీది? కోటినాయకుడు. సరే అండి, ఎలక్షన్స్ నెల రోజుల్లో ఉండబోతున్నాయి కదా, ఈసారి తూర్పు నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఎలా ఉండబోతుందంటే ఎవరికి ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఎవరికి మెజార్టీ అయితే వాళ్ళు గెలుస్తారు అంతే. అంటే మీరేమనుకుంటున్నారు సార్, ఎవరు వస్తే బాగుంది? నేను ఎవరికి ఉన్నారని వస్తారని చెప్పను, అది నా స్వాగతం, అంతేగాని మీకు చెప్పే పని లేదు. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదా సార్, ఈరోజు వైసీపీ వాళ్ళు మేమే కట్టించామని అంటున్నారు మొత్తం, ఎవరు కట్టించినా ఏం కట్టించినా ఏ ప్రభుత్వం కట్టించినా ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇది అది పోటీ అనేది వాడు ఓడిపోతాడు, వాడు గెలుస్తాడు, సహజం అది. అంతే, దాని గురించి మనం ఆలోచిస్తే పొరలు పగలుకుంటే మాత్రం ఏమొస్తుంది, అది ఏమి రాదు. అది